ముందుగా మనం చూసుకుంటే షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. ఇది మనకి చూసుకున్నట్టయితే 6 గ్రహాలు ఒక రాశిలో ఏర్పడటమే దీని ప్రభావం. ముఖ్యంగా మనకి ఎప్పుడు కూడా 2, 3 గ్రహాలు, 4 గ్రహాలు కూడా కలుస్తూ ఉంటాయి. 7 గ్రహాల వరకు కలుస్తాయి. ఎందుకంటే రాహుకేతువులు ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి 8 గ్రహాలు ఒక చోట ఉండొచ్చు. 9వ గ్రహం కేతువు విడిగా ఉంటుంది. అది ఎప్పుడో కానీ జరగదు. 30-40 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి కూడా చాలా కాలం తర్వాత ఇలా జరగటం అనేది జరుగుతుంది. మీనరాశిలో రవి, చంద్రుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, శని ఈ 6 గ్రహాలు కలయిక మనకి మీనరాశిలో జరగటం మార్చి 30వ తారీఖున జరుగుతోంది. ఇదే రోజు మనకి ఉగాది కూడా రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ముందుగా చూసుకున్నట్టయితే ఏ గ్రహానికి బలం ఉంది, ఏ గ్రహానికి బలం లేదు, ఎవరి ఆధీనంలో మిగతా అందరూ ఉంటారు, దాన్ని బట్టే వేరే వారి మీద ప్రభావం అనేది చూపిస్తుంది. మనం ఆ రోజు షష్టగ్రహ కూటమి ఉన్న రోజు 30వ తారీఖు గ్రహస్థితి చూసుకున్నట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, తక్కిన 6 గ్రహాలు కూడా మీనంలో ఉన్నాయి.